ఫ్రెండ్స్, నేను ఒక యూట్యూబ్ క్రియేటర్ని. ఎక్కువ టైం నేను వీడియో ఎడిటింగ్ మీద స్పెండ్ చేస్తూ ఉంటాను. సో చాలా టైం నేను సిస్టమ్ ముందు కూర్చోవాలి. మౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇప్పటివరకు 5-6 మౌస్లు కొన్నాను. అన్ని మౌస్లు పాడైపోతూ వస్తున్నాయి. సో రీసెంట్గా నేను ఈ మౌస్ కొన్నాను. సో ఈ మౌస్ వచ్చేసరికి అంత ఈజీగా పాడవదు. సో మనకి ఇంకా టైం సేవ్ చేస్తుంది. సో మన వర్క్ ఇంకా తొందరగా అవడానికి ఈ మౌస్ చాలా యూజ్ అవుతుంది. ఈ మౌస్ కొంచెం కాస్ట్లీ మౌస్. ఇది 8,000 రూపాయలు పడింది నాకు. అమెజాన్లో కొన్నాను నేను. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని యూస్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో 8,000 రూపాయలు ఉంటుంది. ఎందుకు ఇది 8,000 రూపాయలు? ఎందుకు నార్మల్ మౌస్కి అంత డిఫరెన్స్ ఉందంటే, సో దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో వీడియో నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మౌస్ అన్బాక్సింగ్ చేద్దాం, మొత్తం రివ్యూ చేద్దాం. చూస్తున్నాను నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. ఫ్రెండ్స్, ఇది బాక్స్ ఇలా వస్తుంది. లాజిటెక్ MX మాస్టర్. సో లోపల ఓపెన్ చేయగానే మీకు మౌస్ ఇలా కనపడుతుంది. ఒకసారి మనం కంప్లీట్గా ఓపెన్ చేద్దాం బాక్స్ని. సో బాక్స్ మీరు ఓపెన్ చేస్తే మీకు యూజర్ మాన్యువల్ ఉంది. సో ఇది చదువుకుంటే మంచిది. మీకు మౌస్ ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా వాడాలి మీకు తెలుస్తుంది. అండ్ తర్వాత మనకి USB టు మైక్రో USB కేబుల్ ఉంది. సో దీన్ని యూస్ చేసి మీరు మౌస్కి ఛార్జింగ్ పెట్టవచ్చు. అండ్ వైర్ మౌస్లో కూడా మీరు వాడచ్చు మౌస్ ఛార్జింగ్ లేనప్పుడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి లోపల లాజిటెక్ MX మాస్టర్ మౌస్ ఉంది. సో కొంచెం వెయిటే ఉంది, పక్క పెడదాం. అండ్ లోపల మనకి రిసీవర్ కూడా ఉంది. సో ఇది USB రిసీవర్. ఒకవేళ మీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ బ్లూటూత్ సపోర్ట్ లేకపోతే మీరు దీన్ని USB పోర్ట్లో పెట్టేసి రిసీవర్లా పనిచేస్తుంది ఇది. సో దీన్ని పెట్టి కూడా మీరు వైర్లెస్ మౌస్ లాగా మీరు ఈ మౌస్ని వాడచ్చు. సో ఈ మౌస్ మీరు 3 రకాలుగా వాడచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మీరు వైర్ మౌస్ లాగా వాడచ్చు. జస్ట్ మీకు USB కేబుల్ ఇచ్చారు కదా, దాన్ని పెట్టేసి మీరు నార్మల్ వైర్ మౌస్ లాగా మీరు యూస్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసరికి USB రిసీవర్. ఇది పెట్టేసి మీరు వైర్లెస్ మౌస్ లాగా వాడచ్చు. అండ్ థర్డ్ వచ్చేసరికి బ్లూటూత్. ఒకవేళ మీ ల్యాప్టాప్ కానీ PC కానీ బ్లూటూత్కి సపోర్ట్ చేస్తే మీరు డైరెక్ట్ మీరు బ్లూటూత్ ఆన్ చేసి దీన్ని పేర్ చేయొచ్చు. సో ఇట్లా మీరు 3 రకాలకి మౌస్ని వాడచ్చు. ఒకసారి మనం మౌస్ ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, రైట్ సైడ్ మీకు స్క్రోల్ వీల్ ఉంది. ఇది హారిజాంటల్ స్క్రోలింగ్కి యూజ్ అవుతుంది. దాని పైన మనకి ఫార్వర్డ్ బటన్, బ్యాక్ బటన్ ఉన్నాయి. సో కింద మనకి 3 లైట్స్ కనపడుతున్నాయి కదా. సో ఈ లైట్స్ మీకు బ్యాటరీ లైఫ్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో 3 లైట్స్ బ్లింక్ అవుతుంటే మీకు ఫుల్ బ్యాటరీ ఉన్నట్టు. సో ఒక లైట్ వచ్చిందంటే బ్యాటరీ లో ఉన్నట్టు. సో కింద మీకు ఇక్కడ థంబ్ రెస్ట్. ఇది థంబ్ రెస్ట్ మీద కూడా మీకు ఒక బటన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు సౌండ్ వినొచ్చు, సౌండ్ వినిపిస్తుంది మీకు. సో ఇక్కడ కూడా మీకు ఒక బటన్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి 1, 2, 3 అని ఉన్నాయి. సో ఒకేసారి మనం ఈ మౌస్ని 3 బ్లూటూత్ డివైస్కి కనెక్ట్ చేయొచ్చు. అది మీకు చూపిస్తాను తర్వాత. సో పైన మనకి కనెక్ట్ బటన్ ఉంది. దానిపైన మనకి ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. సో నెక్స్ట్ మనకి టాప్లో చూసుకుంటే టాప్లో మనకి మైక్రో USB పోర్ట్ ఉంది. సో దీన్ని యూస్ చేసి మీరు దీనికి ఛార్జింగ్ పెట్టచ్చు. మనకి డేటా కేబుల్ ఇచ్చారు కదా బాక్స్లో, దాన్ని యూస్ చేసి మీరు ఇక్కడ ఛార్జింగ్ పెట్టచ్చు. సో ఛార్జ్ చేస్తూ కూడా ఈ మౌస్ మీరు యూస్ చేయొచ్చు. వైర్ మౌస్లో కూడా ఇది మీకు పనిచేస్తూ ఉంటుంది. సో ఈ మౌస్ ఇంకో ప్రత్యేకత అంటే ఇది ఏ సర్ఫేస్ మీద పనిచేస్తుంది, గ్లాస్ మీద కూడా మీకు పనిచేస్తుంది. సో మౌస్ ప్యాడ్ దీనికి ఏమీ అవసరం ఉండదు మీకు. టాప్లో చూసుకుంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్స్ ఉన్నాయి. లాజిటెక్ బ్రాండింగ్ ఉంది. సో ఇక్కడ DPI స్విచ్ ఉంది. సో స్క్రోల్ వీల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఆటోమేటిక్గా స్క్రోల్ని అడ్జస్ట్ చేసుకోగలదు. సో మీరు లాంగ్ పేజెస్ స్క్రోల్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా అయితే స్మూత్ స్క్రోలింగ్ వెళ్ళిపోతుంది. సో స్క్రోల్ వీల్ ఆటోమేటిక్గా మీరు స్క్రోల్ చేసే స్పీడ్ బట్టి దాన్ని స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ప్లాస్టిక్ అండ్ రబ్బర్తో బిల్డ్ చేస్తారు. సో డిజైన్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. మీకు చేతిలో పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. ఎవరైతే ఎక్కువ టైం సిస్టమ్ ముందు స్పెండ్ చేస్తూ ఉంటారో, మౌస్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది మౌస్ అయితే. సో మౌస్ బ్యాటరీ లైఫ్ గురించి చూసుకుంటే, సో కంపెనీ చెప్పిన ప్రకారం అయితే సింగిల్ ఛార్జ్ మీకు 40 days వరకు వస్తుందని చెప్పారు. సో నేనైతే సింగిల్ ఛార్జ్ చేసి వాడుతూ ఉన్నాను. నాకైతే ఇంకా బ్యాటరీ అయితే ఏమీ అవ్వలేదు. నేను ఒక 3-4 days నుంచి వాడుతూ ఉన్నాను. మౌస్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే 2 hours 30 minutes దాకా టైం పడుతుంది. ఒకసారి మౌస్ నేను ఎలా యూస్ చేస్తాను, సో నా వర్క్ ఎలా యూజ్ అవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, నార్మల్గా మనం జనరల్గా యూస్ చేసే షార్ట్ కట్స్ ఏముంటాయి మనకి, నార్మల్గా టైం లైన్లో మనం ఏమన్నా ఫస్ట్ మనకి ఏమైనా తప్పుపోయింది అనుకో కట్ చేయాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వర్క్ ఫ్లోలో నేను ఈ పార్ట్ వరకు కట్ చేయాలనుకుంటున్నాను. కట్ చేయాలంటే నాకు Ctrl X, మనకి యాక్చువల్లీ విండోస్ అయితే, మనకి మ్యాక్ అయితే కమాండ్ యూస్ చేస్తాం, కమాండ్ B. సో కమాండ్ B యూస్ చేస్తే ఇక్కడ మనకి కట్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇంతవరకు తీసుకెళ్ళి ఇది కూడా కట్ చేసి నేను ఆ పార్ట్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా నేను కట్ చేయాలనుకుంటున్నాను, మళ్ళీ కమాండ్ B. ఇప్పుడు ఈ పార్ట్ మనం కట్ చేస్తాము. ఇక్కడ మనకి ఎల్లో కలర్లో కనపడుతుంది కదా, దీన్ని ఒకటే మనం కట్ చేసాము. సో ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసి ఏం చేయాలి, డిలీట్ బటన్ కొడితే డిలీట్ అవుతుంది. సో డిలీట్ బటన్ కొడతాను, డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను అనవసరంగా డిలీట్ చేస్తాను, మళ్ళీ నాకు రావాలంటే మనం ఏం చేస్తాము, అండూ చేస్తాము. అండూ అంటే మనకి కమాండ్ Z. సో మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు అనవసరంగా మళ్ళీ తీసుకొచ్చాను, మళ్ళీ నేను తీసేయాలి దీన్ని అనుకుంటే మళ్ళీ రీడూ చేస్తాం. రీడూ అంటే ఇక్కడ ఏమంటే మనకి షిఫ్ట్ కమాండ్ Z. సో మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు మనకి ఇవన్నీ నేను కీబోర్డ్ యూస్ చేసేసాను. సో ఇప్పుడు ఈ మౌస్ యూస్ చేసి నేను అవన్నీ చేయొచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు, నా కీబోర్డ్లో నేనేం చేయలేదు, జస్ట్ నా మౌస్ యూస్ చేస్తున్నాను. అన్ని బటన్స్ ఒకసారి నేను చూపిస్తాను మీకు నేను ఎలా పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బటన్ ఉంది, DPI బటన్.
సో దీన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ టైం లైన్లో కట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. సో ఇక్కడ మీరు రెడ్ కలర్ లైన్ గమనిస్తూ ఉండండి. సో ఈ బటన్ నేను ప్రెస్ చేయగానే కమాండ్ బీలా పనిచేస్తుంది. చూడండి అక్కడ కట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కట్ చేయాలనుకుంటున్నాను ఇంతవరకు. సో ఇప్పుడు కూడా కట్ అవుతుంది. సో మనం డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిలీట్ చేయాలని డిలీట్ బటన్ కొట్టాలి. సో డిలీట్కి నేను ఏం పెట్టానంటే ఇక్కడ ఉంది కదా థంబ్ కింద బటన్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్కి పెట్టాను. సో ఇప్పుడు ఇది నేను ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ చేసి మళ్ళీ నేను తీసుకోవాలంటే అండూ చేయాలి. అండూ చేయడానికి ఈ బటన్ పెట్టాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు తిరిగి వచ్చింది అది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలంటే తీసేస్తే ఈ బటన్ కొడితే రీడో అవుతుంది. దీనిలో కూడా మనకు ఒక బటన్ ఉంటుంది స్క్రోల్ వీల్లో. నేను ఇలా ప్రెస్ చేసిన ఎట్లా అంటే చూడొచ్చు మీరు టైం లైన్ నాకు జూమ్ అవుతుంది. సో ఇది ఇలా కస్టమైజ్ చేశాను. సో జూమ్ చేయొచ్చు, నేను జూమ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను టైం లైన్ స్క్రోల్ అవ్వాలంటే నేను నార్మల్ మౌస్ అయితే ఇది పట్టుకొని ఇట్లా స్క్రోల్ అవుతూ ఉండాలి. సో ఈ మౌస్ అయితే మనకి స్క్రోల్ వీల్ ఉంది కదా. సో ఈ స్క్రోల్ వీల్ ఇట్లా అంటుంటే మనకి ఆటోమేటిక్గా చూడొచ్చు మీరు టైం లైన్ అనేది స్క్రోల్ అవుతుంది. సో ఇట్లా నేను ప్రతి ఒక్క బటన్ని కస్టమైజ్ చేశాను నా వర్క్ ఫ్లోకి తగ్గట్టుగా. సో ఇట్లా మనం ఈ సాఫ్ట్వేర్కనే కాదు ఏ సాఫ్ట్వేర్కైనా కానీ మనం యూజ్ చేయొచ్చు. ఫోటోషాప్ అనుకోండి, దీన్ని మీరు జూమ్కి యూజ్ చేయొచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనకి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, లాగిటెక్ సాఫ్ట్వేర్. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో అది యూజ్ చేసి మనం ఈ బటన్స్ అన్ని మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ కానీ అప్లికేషన్ కానీ మనకి సెట్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ ఏదైనా అప్లికేషన్ మీరు సెట్ చేసుకోవచ్చు. మీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో మీరు ఇన్స్టాల్ చేసిన ఏ అప్లికేషన్ అయినా కానీ మీరు ఈ బటన్స్ అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ 2 బటన్స్ మనం కస్టమైజ్ చేయలేము, లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్స్. మిగతా బటన్స్ అన్ని మనం కస్టమైజ్ చేయొచ్చు. సో నాకు వర్క్ ఫ్లోకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఏదైనా ఆఫీస్ వర్క్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఎక్సెల్ కానీ, సో ఎక్సెల్లో కూడా మీరు ఇది ఈజీగా యూజ్ అవుతుంది మీకు స్క్రోల్ చేయడానికి. సో ఏదైనా వర్క్లో మీరు ఖచ్చితంగా ఈ మౌస్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక్క విషయం అనే కాదు. సో మీరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా ఇది మీరు ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు సాఫ్ట్వేర్ చూపిస్తాను. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ వచ్చేసరికి లాజిటెక్ ఆప్షన్స్. సో ఇది మీకు లాజిటెక్ వెబ్సైట్లో లభిస్తుంది. సో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది లాజిటెక్ ఆప్షన్స్. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి బటన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ వైజ్ కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు టాప్ రైట్లో కనపడుతుంది కదా ఆల్ అప్లికేషన్స్ అని చెప్పి. సో ఇక్కడ మీరు ట్యాప్ చేయగానే సో ఇక్కడ మీరు అప్లికేషన్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫైనల్ కట్ ప్రో యాడ్ చేశాను, గూగుల్ క్రోమ్ యాడ్ చేశాను. సో మీరు ఇష్టం వచ్చిన అప్లికేషన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీరు ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్ని ఇక్కడ మీకు కనపడుతుంటాయి. సో మీ ఇష్టం వచ్చింది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆడాసిటీకి సెట్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ మీరు ఎన్నైనా అప్లికేషన్ యాడ్ చేసుకోవచ్చు. దానికి మౌస్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను ఫైనల్ కట్ ప్రో కస్టమైజ్ చేస్తాను, నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు ఇందాక మనం చూపించాము బటన్స్ అన్ని. సో ఈ బటన్స్ అన్ని నేను కస్టమైజ్ చేశాను, 6 బటన్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఇది డిలీట్కి యూజ్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మౌస్ పెట్టగానే నేను దాన్ని డిలీట్కి అసైన్ చేశానని చూపిస్తుంది. సో ఇక్కడ నేను పెట్టగానే స్క్రోల్ వీల్, జూమ్ యూజింగ్ స్క్రోల్ వీల్. సో జూమ్ చేయడానికి ఈ బటన్ పెట్టాను. ఈ బటన్ వచ్చేసరికి నేను కట్ చేయడానికి పెట్టాను, కమాండ్ బి. సో ఈ బటన్ వచ్చేసరికి స్క్రోలింగ్, హారిజాంటల్ స్క్రోలింగ్కి పెట్టాను ఈ స్క్రోల్ వీల్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కమాండ్ జెడ్. సో ఇది అండూ, ఇది వచ్చేసరికి షిఫ్ట్ కమాండ్ జెడ్ రీడూ. సో ఈ బటన్స్ అన్ని నేను ఈ సాఫ్ట్వేర్కి అనుగుణంగా కస్టమైజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే నాకు ఈ బటన్స్ అన్ని ఇలా పనిచేస్తూ ఉంటాయి అనమాట. సో మీరు దీని మీద క్లిక్ చేసి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ డిలీట్ బటన్ చూపిస్తాను మీకు. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎన్నో వస్తాయి, మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కస్టమైజ్ బటన్ పెట్టుకోవాలి, నేను కీబోర్డ్ లేదా షార్ట్ కట్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇది సెలెక్ట్ చేయాలి. కీ స్ట్రోక్ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ మీకు కనపడుతుంది కదా కీ స్ట్రోక్ అసైన్మెంట్. సో ఇది సెలెక్ట్ చేసి మీరు మీ కీబోర్డ్ లేదని బటన్ కొడితే అది ఇలా కనిపిస్తుంది అనమాట. సో అన్నీ నేను మ్యాక్సిమం కీబోర్డ్ షార్ట్ కట్సే పెట్టాను. ఇక్కడ మీరు చూడండి, ఇది కమాండ్ బీకి పెట్టాను. సో దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు కమాండ్ బీ వస్తుంది. సో అట్లా నేను ప్రతి ఒక్క బటన్ కీబోర్డ్ షార్ట్ కట్ యూస్ చేశాను. సో కీ స్ట్రోక్ అసైన్మెంట్లోకి వెళ్ళి కీ సెట్ చేసుకున్నాను. సో ఇట్లా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన బటన్స్ని. సో ఒకవేళ మీ కస్టమైజ్ చేసినవన్నీ మళ్ళీ మీకు యథాస్థితికి రావాలనుకుంటే, స్టార్టింగ్ సాఫ్ట్వేర్ ఎట్లా అట్లానే ఉండాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ మీరు రీస్టోర్ ఉంది కదా, రీస్టోర్ కొడితే మొత్తం యథాస్థితికి వెళ్ళిపోతాయి. మీకు ఎంతముందు మనకి ఎట్లా ఉన్న బటన్స్ అట్లా వచ్చేస్తాయి. సో మీరు కస్టమైజ్ చేసుకోముందు ఎట్లుందో అట్లా మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు పాయింట్ అండ్ స్క్రోల్ ఉంది కదా, పాయింట్ అండ్ స్క్రోల్ చూస్తుంటే మీరు ఇక్కడ పాయింటర్ స్పీడ్ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇక్కడ ఇవి సెట్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని ఏం డిస్టర్బ్ చేయలేదు. నేనైతే ఈ బటన్స్ ఒకటే నేను కస్టమైజ్ చేసుకున్నాను. పాయింట్ అండ్ స్క్రోల్లో నేనేమి అడ్జస్ట్ చేయలేదు. మీకు కింద చూస్తే బ్లూటూత్ అని ఉంది, బ్లూటూత్ కనెక్ట్ చేస్తాను ఇది. అండ్ నా పక్కన చూస్తే మీకు బ్యాటరీ ఇండికేట్ చేస్తుంది. మౌస్లో ఎంత బ్యాటరీ ఉందో అది ఇండికేట్ చేస్తుంది. సో ఇది మంచి ఫీచర్ అని చెప్పవచ్చు దీనిలో. ఈ మౌస్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఈ మౌస్ యూస్ చేసి మనం ఒకేసారి 3 బ్లూటూత్ డివైస్ కనెక్ట్ చేయొచ్చు. మీరు మొబైల్ ఫోన్స్ కానీ, లేకపోతే ట్యాబ్స్ కానీ, లేకపోతే ల్యాప్టాప్స్ కానీ, ఏదైనా 3 డివైజెస్కి ఈ మౌస్ ఒకేసారి మీరు వాడచ్చు. ఒకసారి నేను మీకు చూపిస్తాను అది. ఫస్ట్ నేను మ్యాక్బుక్ సెట్ చేశాను, తర్వాత నా ట్యాబ్ సెట్ చేశాను, విండోస్ ట్యాబ్ ఇది. తర్వాత
ఇది ఫోన్ కూడా సెట్ చేశాను. ఇప్పుడు మనం ఈ ఒక్క మౌస్ 3 డివైస్ వాడచ్చు. సో నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే 1 మీదకి వచ్చింది. సో 1 మీదకి వచ్చిందంటే ఇప్పుడు నేను మ్యాక్బుక్ యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి దీనికి యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ దీంట్లో కూడా యూజ్ చేస్తున్నాను. సో థర్డ్ వచ్చేసరికి దీనిలో కూడా యూజ్ చేస్తాను. సో ఇట్లా మనం ఈ మౌస్ని ఒకేసారి 3 డివైసెస్ కనెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2-3 ల్యాప్టాప్స్ ఉన్నాయి అనుకోండి, 3 ల్యాప్టాప్స్ 3 మౌస్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక్క మౌస్తోనే మీరు 3 ల్యాప్టాప్లు కనెక్ట్ చేయొచ్చు. సో ఇది ఒక ఫీచర్ ఉంది దీనిలో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లాజిటెక్ MX మాస్టర్ రివ్యూ. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఈ మౌస్ అంత కాస్ట్ ఉంది. సో ఈ మౌస్ మీకు అమెజాన్ లభిస్తుంది. ఇది అందరి కోసం కాదు, ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారో, వీడియో ఎడిటింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, లేకపోతే ఫోటోషాప్ ఎడిటింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ఎవరైనా ఎక్కువ సాఫ్ట్వేర్స్ మీద వర్క్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ మౌస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అందరికీ నేను రికమెండ్ చేస్తాను. ఇది అమెజాన్ లభిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. దాని మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.